హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఇంట్లో గార పట్టినటువంటి కుళాయిలు కానీ టైల్స్ కానీ మనం ఏ విధంగా ఈజీగా ఫటాఫట్గా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ మనము ఈ టాబ్లెట్స్ తయారు చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ని మనం వేటికి యూస్ చేయాలి, వేటికి యూస్ చేయకూడదు అనేది కూడా నేను క్లియర్గా చెప్తానన్నమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని అంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎప్పుడైనా కూడా మనం లైక్ చేయటం వల్ల వీడియో అనేది రీచ్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకోవాలండి. సో వాటిలోకి 100 గ్రాములు బేకింగ్ సోడా తీసుకోవాలన్నమాట. ఇంకా 100 గ్రాములు వచ్చేసి 30 రూపీస్ పడిందండి. ఇంకా ఇప్పుడు ఈ బేకింగ్ సోడాని మనము కప్పుల ప్రకారం కొలతలు చూసుకుందామండి. సో ఫస్ట్ 1 కప్పు బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఇంకా వాటిలోకి సిట్రిక్ యాసిడ్ అండి. సిట్రిక్ యాసిడ్ 500 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్ ఏమో పడిందండి. సో వాటిలోకి ఒక పావు భాగం మాత్రమే సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి. చూసారా, చక్కెరలాగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత వీటిలోకి 1 స్పూన్ విమ్ లిక్విడ్ వేసేసి కలుపుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనం చూసుకొని ఇంకొక స్పూన్ వేసేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా వేసి కలపకూడదండి, మనం చూసుకొనే కలుపుకోవాలన్నమాట. సో ఇదే క్వాంటిటీ ఇదే కప్పుల ప్రకారం మనం తీసుకుంటే మాత్రము 2 స్పూన్లు మాత్రమే విమ్ లిక్విడ్ వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కాసింత ఎక్కువ విమ్ లిక్విడ్ వేసినా కూడా సరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం పిరికిడితో ముద్ద చేస్తే ఇలాగా ఉండాలి. పూర్తి గట్టిగా లేకుండా పూర్తి లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లలో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం చూడండి. ఐస్ ట్రేలైనా పర్వాలేదు, లేదు అంటే ఇలాంటి సిలికాన్ ట్రేలైనా కూడా పర్వాలేదండి. ఇంకా ఇప్పుడు వీటిలో మనం ఏం చేయాలంటే మనం కలుపుకున్నటువంటి మిశ్రమము కాసింత తక్కువగానే పెట్టాలి. అలా పెడితేనే మేలు, లేకపోతే అంత పొంగిపోతుంది అనమాట. సో పెట్టిన తర్వాత మనము వీటి మీద బరువు పెట్టాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి అంత లోపలికి ఇలాగా వత్తాలి. మళ్ళీ అంత లోపలికి ఇలాగా ఒత్తేసిన తర్వాత వీటి మీద మనం బరువు పెట్టుకోవాలి. సో బరువు నేనైతే వెజిటబుల్ కట్టర్ ఉంది కదా, అది పెట్టేసి వాటి మీద ఒక గుండ్రాయి పెట్టేశానండి. ఇంకా ఈ విధంగా పెట్టి మనం ఏం చేయాలంటే ఒక 1.5 అవర్ కానీ 2 అవర్స్ కానీ వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఈ గాజు బౌల్లో కలిపాం కదా, సో ఆ బౌల్ని కడిగి మనం చూద్దామండి. ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతుందంటే అంత నీట్గా క్లీన్ అవుతుందండి, అంత బాగా పనిచేస్తుంది. అందులో మన చేతులు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా గాజు బౌల్స్ని కూడా క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారా, నా అరచెయ్యే గాజు బౌల్ ఎంత క్లియర్గా కనపడుతుంది కదా. సో గాజు వాటికి కూడా ఈ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పటానికే చూపించానండి. ఇంకా ఇప్పుడు 1.5 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా ఇలాగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము. చూసారా, సేమ్ టాబ్లెట్స్ ఎలా ఉన్నాయో అలాగనే ఉన్నాయండి. కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, కానీ వీటి పనితనం అయితే ఎక్సలెంట్ అండి. ఇంకా ఇప్పుడు అన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. మనము మామూలుగా వీటిని బయట కొంటే కన్నా టాయిలెట్స్ బాంబ్ అని కనీసం అంటే ఒక 6 పీసెస్ వచ్చేసి కాస్ట్లీవి అయితే 400 రూపీస్ ఉన్నాయండి. కొంచెం తక్కువ రేటులో అంటే 260 రూపాయలకి అట్లా ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ చూడండి 15 పీసులు. మనం ఖర్చు ఎంత పెట్టాము, 30 రూపాయలు బేకింగ్ సోడా పెట్టాము. అలాగే సిట్రిక్ యాసిడ్ ఎంత వేసింటాము, ఒక 4 రూపాయలదో 5 రూపాయలదో పోసింటామండి. సో 35 రూపీస్ అనుకోండి. 35 రూపీస్కి ఎన్ని టాయిలెట్ బాంబ్స్ వచ్చాయో చూడండి కదా. ఇలాంటి టాబ్లెట్లు ఎక్సలెంట్గా పనిచేస్తాయండి. సో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మామూలుగా మనం ఎప్పుడైనా కూడా వంట సోడా, వెనిగరు, అలాగే విమ్ లిక్విడ్, అలాగే పేస్ట్ ఇలాంటివన్నీ తయారు చేసుకొని చాలా చాలా యూస్ చేసాము. కానీ ఒక్కసారి సిట్రిక్ యాసిడ్తో ఇలాగా యూస్ చేయండి, చాలా బాగా పనిచేస్తాయండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నింటినీ తీసుకొని బాక్సులు ఇలాగా ఒక 8 కంటైనర్ బాక్స్లో ఈ విధంగా వేసుకోవాలండి.
ఇంకా ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తయారు చేసిన తర్వాత ఇవి పని చేస్తున్నాయా లేదా అని కనుక్కోవాలి అంటే ఒక సీసాలో నీళ్లు తీసుకొని ఈ టాబ్లెట్ను అందులో వేయాలండి. వేసిన పాటిని ఇలాగా మొత్తం నురుగు వచ్చేస్తాయి, బబుల్స్ బబుల్స్ వచ్చేస్తాయండి. అసలు చూస్తా ఉంటేనే భలే మనిషికి హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ థ్రిల్ భలే బాగుంటుందండి. మనం అనుకునేది ఖచ్చితంగా సక్సెస్ అయిందనుకో నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, బుడగలు 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 అంటే సున్నం ఏ విధంగా ఉడుకుతారో ఆ విధంగా ఉడుకుతుందండి. ఇది కూడా మనం వేసిన టాబ్లెట్ మొత్తం కరిగిపోతుందండి. చూసారా? ఇప్పుడు ఈ నీళ్లు మీకు చూపించడానికి మాత్రమే నేను టెస్ట్ చేశానన్నమాట. కాబట్టి ఈ నీళ్లు వేస్ట్ చేయకుండా నేను ఏం చేశానంటే ఒక బౌల్ తీసుకొని వాటిలో పోసేసానండి. వాటిలో మనము కిచెన్లో వాడేటువంటి టవల్స్ చాలా జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా. సో ఆ టవల్స్ని ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు నానబెడుతున్నానండి. జిడ్డు మాత్రం ఎక్సలెంట్గా పోతాయండి, కానీ కలర్ వాటికి ఉపయోగించకూడదు అనమాట. మనం బట్టలు ఉతుక్కోవటానికి కూడా ఉపయోగించకూడదండి. ఏదైనా మరకలు ఉంటే పోవటానికి ఉపయోగించుకోవచ్చు, కానీ బట్టలు ఉతకటానికి మాత్రం ఈ టాబ్లెట్స్ ఉపయోగించకూడదు. ఇంకా ఇప్పుడైతే ఒక 8 కంటైనర్ బాక్స్లో ఈ విధంగా వేసేసి మూత మూసేసి పక్కకు పెట్టుకుందామండి. సో గమనించారు కదా, బట్టలు కలర్ వాటికి కూడా వీటిని ఉపయోగించకూడదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే ఒక టాబ్లెట్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని టాబ్లెట్ మునిగేంత వరకు ఈ విధంగా నీళ్లు పోసేయాలండి. సో పోసేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగితే మొత్తం అంతా కరిగిపోతుంది. ఇంకా అది కరిగిపోవడం కూడా వెయిట్ చేయలేము అని అనుకుంటే గాన ఒక బ్రష్ తీసుకోవాలి. సో ఒక బ్రష్ తీసేసుకొని మనం ఏ విధంగా పని చేసుకోవాలి, వేటికి గార ఉంది వాటికి మాత్రమే మనం పట్టించుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో సింక్ మాత్రం చాలా గార పట్టిపోయింది. చూసారా? మాకు ఇంత ముందుకు మున్సిపల్ వాటర్ వచ్చేవండి. ఇప్పుడు మెయిన్గా ఎక్కువగా బోర్ వాటరే వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మొత్తం టైల్స్ కానీ కొలాయిలు కానీ చాలా మటుకు గార పట్టిపోయినాయి అన్నమాట. సో వీటికి సొల్యూషన్ ఏందబ్బా అని ఆలోచన చేస్తే ఈ ఐడియా వచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే ఈ గార పట్టిన వాటికి మనం కలుపుకున్నటువంటి మిశ్రమము ఇలాగా పూసేయాలన్నమాట. మొత్తం బ్రష్ సహాయంతో ఈ విధంగా అప్లై చేస్తే గన మనకి ఇట్లా అంటుండగానే కొంచెం కొంచెం కదులుతుందండి. మనకే తెలుస్తుంది అనమాట రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. మొత్తం అప్లై చేసేసానండి. సో మీకు చూపించడానికి మాత్రమే టైల్స్కి కొంచెంగా చూపిస్తున్నాను. ఇంకా అలాగే సింక్ కూడా ఇదే విధంగానే పూసేస్తున్నానండి. మనం బ్రష్ సహాయంతో పూసామనుకో ఎక్కడెక్కడ నెర్రలు కాడ కానీ సందుల దగ్గర కానీ చెయ్యి దూరదు కదా. సో అలాంటి వాటికన్నింటికి ఇలాగ బ్రష్ చాలా సహాయపడుతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా పూసేస్తూ ఉన్నాను. మెయిన్గా ఈ లిక్విడ్తో, అంటే ఇప్పుడు మనము లిక్విడ్ లెక్కనే చేసుకున్నట్టే కదా, కొంచెం నీళ్లు పోస్తే అది పొంగితే లిక్విడే కదండి అయ్యేది. ఈ లిక్విడ్తో మనము ఇలా ట్యాప్స్కి ముందర ఉంటాయి చూడు కదా క్యాప్స్, సో వాటికి ఎక్కువగా గార పట్టుండటం వల్ల నీళ్లు మనకు స్పీడ్గా రావు. అలాంటప్పుడు ఇదే లిక్విడ్లోనే 1 నిమిషం పాటు అలాగ వేసేస్తే గన వాటిలో ఉన్నంత గార మొత్తం పోతుందండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కకు పెట్టేసుకుందాము. చూసారా? ఇట్లా కొడుతూ ఉండంగానే మనకు వాటిలో ఉన్నంత డస్ట్ అంతా వచ్చేస్తుందండి. సో నీళ్లు కూడా చూడు ఎంత నల్లగా అయినాయి కదా. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా క్యాప్ బిగిచ్చేసాను. ఇంకా ఇప్పుడు మొత్తం సింక్నంతా చేతికి ఒక కవర్ వేసేసుకొని ఇలాగ మొత్తం రుద్దేస్తున్నానండి. ఈ లిక్విడ్తో మనము ఫ్లోరింగ్, అంటే ఇప్పుడు ఫ్లోరింగ్కి అప్పుడంటే పాలిష్ బండలు వేయించుకునే వాళ్ళము, ఇప్పుడు అందరు టైల్స్ అలాగే గ్రానైట్స్ పాలరాగి ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారు కదా. సో వాటికి మాత్రం ఈ టాబ్లెట్స్ను ఉపయోగించకూడదండి. ఎందుకంటే షైనింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కప్బోర్డ్స్కి కానీ ఇవి ఉపయోగించకూడదు. కప్బోర్డ్స్కి కూడా ఉపయోగించామనుకో షైనింగ్ తగ్గిపోతాయి. మెయిన్గా గ్రిల్స్, కిటికీకి గ్రిల్స్ ఉంటాయి కదా, సో కడ్డీ ఇనుపవి వాటికి తుడుచుకోవటానికైనా కూడా కొంచెం ఉపయోగించుకోవచ్చు. అంటే మనం ఈ లిక్విడ్ వేసుకున్న తర్వాత వాటికి కొంచెంగా యాడ్ చేసుకోవాలి, నీళ్లు యాడ్ చేసుకొని మనం క్లాత్ పిండి తుడిచినా పోతుంది. కానీ షైనింగ్ తగ్గే వాటికి, అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లు కానీ అలాగే టీవీ రిమోట్లు కానీ వీటికి అన్నింటికి ఏవి యూజ్ చేయకూడదండి. వీటన్నింటికి ఈ లిక్విడ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే షైనింగ్ తగ్గుతుంది, మనకు పని చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఓన్లీ గార పట్టిన వాటికి ఇలాగ సింకులకు టైల్స్కి, అంటే బాత్రూమ్ టైల్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. ఓకేనా? చూసారా? కుళాయి చూడండి, స్టీల్ వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది కుళాయికి మనకి అటాచ్ దగ్గర చాలా గార పట్టి ఉన్నదండి. ఇది పట్టించి ఒక 2 నిమిషాలు ఆగి ఒక పీస్ తీసుకొని ఇలాగా
రుద్ది క్లీన్ చేసామనుకో ఎక్కడెక్కడ ఉన్నటువంటి గార వదిలిపోతుందండి. మనము చూస్తే ఇది కొత్త కొలాయ అన్నట్టుగా ఉంటాయండి. పాత కొలాయిలు కూడా అంత షైనింగ్ వస్తాయి అన్నమాట. సో మీ ఇంట్లో ఉన్నటువంటి పాత కొలాయిలను ఈ విధంగా క్లీన్ చేసుకొని కొత్త కొలాయిల్లాగా చేసేసుకోండి. కొత్త ట్యాప్స్ లాగా చేసేసుకోండి. ఓకేనా? ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఇంకా ఈ లిక్విడ్తో ఇత్తడి కానీ, వెండి కానీ, అలాగే రాగి కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయకూడదండి. ఇంకా అలాగే టైల్స్ని కూడా క్లీన్ చేసేసానండి. చూసారా? మొత్తం అక్కడంతా గారంతా పోయింది చూడండి. ఇదే విధంగానే మనం బాత్రూమ్ టైల్స్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే టాయిలెట్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసేసాను. చూసారా? ఆ టిష్యూ పేపర్కి ఆ గార అనేది ఎంత వస్తుందంటే ఒక్కసారి చూడండి ఎంత గార వచ్చింది కదా. సో మెయిన్గా బోర్ వాటర్ ఉన్న వాళ్ళు చాలా సమస్యలు పడుతూ ఉన్నారండి. కాస్ట్లీ కొలాయిలు వేయించుకోవటం కానీ, సింకులు కూడా ఎంతెంత రేటో పెట్టి వేయించుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాగా బోర్ వాటర్ వల్ల కానీ, మనం నెగ్లిజెన్స్ చేయటం వల్ల కానీ, గార పట్టడం వల్ల మనకు తొందరగా పాడవుతాయి. కొలాయిలు కూడా తుప్పు పట్టినాయనుకో కొన్ని రోజులకే పోతాయి. అలా కాకుండా ఇలాగా ఒక్క టాబ్లెట్తో మనం ఒక్కరోజు కొంచెం నీళ్ళు పోసేసి కరగబెట్టుకొని అదే లిక్విడ్ని మనం క్లీన్గా చేసుకోవచ్చండి. అంత బాగా షైనింగ్గా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే 5 నిమిషాలు అయింది. ఈ క్లాత్స్ని కూడా నీట్గా పిండేస్తున్నాను. చూసారా? ఆ జిడ్డు చూడండి నీళ్ళల్లో ఎలాగా ఉందో. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత మంచి నీళ్ళల్లో పిండేస్తున్నానండి. వీటిని మనము బాగా పిండి ఆరేసుకుంటే గన వీటిలో ఉన్నంతంగా సోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కానీ అవసరం లేదండి. చూసారా? బాగా వచ్చినాయి కదా. ఆరిన తర్వాత కిచెన్ టవల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా ఇప్పుడైతే ఈ 2 క్లాత్స్ని నీట్గా పిండేసి ఆరబెట్టి పక్కకు పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు అంటే కొంతమందికి ఓపిక ఉండొచ్చు, ఓపిక లేని వాళ్ళకు కూడా ఇంకొక మెథడ్ చూపిస్తున్నానండి. 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ ఒక బౌల్లో తీసేసుకొని యాసిడ్ మునిగేంత వరకు నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి బాగా కరగబెట్టుకోవాలి. కరిగితేనే మనకు ఈ యాసిడ్ అనేది బాగా పనిచేస్తుందండి. అదొక్కటి గమనించండి. బాగా కరగాలి. సో కరిగిన తర్వాత మనం ట్యాప్స్కి, అక్కడ ట్యాప్స్కి ఏమో ట్యాబ్లెట్ కరగబెట్టి చూపించాను. ఇక్కడ ట్యాప్స్కి మాత్రము ఓన్లీ సిట్రిక్ యాసిడ్ మాత్రమే తీసుకొని ఈ విధంగా కరగబెట్టి ఇలాగా అప్లై చేస్తాను. సో ఫస్ట్ మా కొలాయిలు ఎలాగా ఉన్నాయి అనేది చూడండి. ఎంత గార పట్టున్నాయి కదా. సో అటాచ్మెంట్ల దగ్గర ఎక్కువగా గార పట్టున్నాయండి. అలాగే మనము ఆన్ చేసి ఆఫ్ చేసే కాడ కూడా ఎంత గార పట్టున్నాయో చూడండి. మాకు బాత్రూమ్ దగ్గర ఉన్న ట్యాప్ చూడండి ఎంత గార పట్టిందో. సో ఈ రెండిటికి మనము ఓన్లీ సిట్రిక్ యాసిడ్తోనే ఈ విధంగా మనం కలుపుకున్నటువంటి లిక్విడ్ని ఇలాగ పూసేసుకోవాలి. మెయిన్గా గార ఉన్న కాడ కొంచెం బాగా రుద్దినట్టు అనేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగితే చాలండి, ఈజీగా పోతుందండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం ట్యాప్స్కి అన్నింటికి ఈ విధంగా పూసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత చేతికి కవర్ వేసేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేయడానికి మనము గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో వాటితో అయితే కనుక మనకి నీట్గా పోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఇలాగా క్లీన్ చేశానండి. చూసారా? గారపోయింది కదా. అసలు షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో కదా. సో అటాచ్మెంట్ దగ్గర కూడా చూడండి ఎంత గారపోయిందో. అలాగే నేనేం చేస్తానంటే ఈ 2 కొలాయిలు ఇలాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతము ఇదే ప్లేస్లో పప్పు గుత్తి పెట్టడం కానీ, రేకులు కట్ట పెట్టడం కానీ, పెన్నం పెట్టడం కానీ పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం చిలుములాగా వస్తుంది అనమాట. కాబట్టి నేను ఈ నడుమ ఎక్కువగా పెట్టట్లేదండి, ఓన్లీ పప్పు గుత్తి మాత్రమే పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడైతే నీట్గా క్లీన్ అయింది, కొత్త కొలాయిలాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడు బాత్రూమ్ దగ్గర ఉన్న ట్యాప్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో. సో ఎక్కువగా గార పట్టున్నది ఈ కొలాయేనండి, కాబట్టి నీట్గా పోయిందనమాట. ఇంకా అలాగే టైల్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసాను. చూసారా? ఈ విధంగా మనము నెలకు 2 సార్లు, సో టాబ్లెట్ వచ్చేసి మనకు 2 రూపాయలు పడిందండి. నెలకు 4 రూపాయలు ఖర్చు పెట్టామనుకో మన ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్స్ కానీ, అలాగే సింకులు కానీ, బాత్రూంలో ఉన్న టైల్స్ కానీ, టాయిలెట్స్ కానీ తలతల మిలమిల మెరిసిపోతాయండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే టాయిలెట్లో మనము ఎప్పుడైనా స్మెల్ వచ్చినా, గార పట్టినా అలాంటప్పుడు ఇలాంటి ఒక టాబ్లెట్ వేసాము, అలాగే వెనికిల ఫ్లష్ ట్యాంక్లో మనము ఒక టాబ్లెట్ వేసామనుకో మనకు ఎక్కడ గార పట్టవు, ప్లస్ స్మెల్ అనేదే ఉండదండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. చూసారా? ఎంత నురుగా వస్తుంది కదా. ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ప్లస్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.